silence and contemplation, and the seal of dedication, the splendor of Carmel. Let your fire and flame shower upon us from beyond the blue. నేరుగా దేవుని వాక్యాన్ని మనం చదువుకొని మనం కలిసి ధ్యానం చేద్దాం. ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, ఈరోజు మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగం మనం చాలాసార్లు పేతురు పత్రిక చదివాము. ఆ పత్రికలో ఈ భాగం మనకు చాలా సుపరిచితమైనటువంటి భాగమే. ఆ భాగంలో నుంచి కొన్ని తలంపులు ఊరికే ఉపద్ఘాతానికి చెప్పి దేవుని వాక్యం ధ్యానించేటట్లు అనే కీలకమైన అంశాన్ని మనం అధ్యయనం చేస్తాం. క్రైస్తవ జీవితం ఆధిక్యతలతో నిండిన జీవితం. అలాగనే క్రైస్తవ జీవితం బాధ్యతలతో కూడిన జీవితం. దేవుడు ప్రివిలేజెస్ ఇచ్చాడు, వాటిని అనుభవించాలి. దేవుడు రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చాడు, వాటిని మనం భరించాలి. కాబట్టి క్రైస్తవ జీవితం ఆధిక్యతలు బాధ్యతలతో ఉండిన జీవితం అని మనం మర్చిపోకూడదు. ఈరోజు మనం చదివినటువంటి ఈ వాక్య భాగం 1 పేతురు 2వ అధ్యాయం 4 నుంచి 8 వచనాల్లో దేవుని వాక్యములో ఈ భాగములోంచి దేవుని పిల్లలకున్న ఆధిక్యతలు కొన్ని ప్రస్తావించబడ్డాయి. ఆధిక్యతల లోపలే కొంచెం బాధ్యత ఉంది. ఆ బాధ్యత నెరవేర్చడానికి కూడా దేవుడు మరో ఆధిక్యత ఇచ్చాడు. అది నేను మచ్చకు మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుడు దేవుని పిల్లలమైన మనకి ఇచ్చినటువంటి ప్రియులారా ఆ మొదటి ఆధిక్యత, పేతురు భక్తుడు శ్రమల మధ్య చెదిరి ఉన్న దేవుని పిల్లలతో మాట్లాడుతూ వ్రాసినటువంటి సంగతి. దేవుని పిల్లలకు దేవుడిచ్చిన ఆధిక్యతల్లో మొదటి ఆధిక్యత, మనము క్రీస్తు యేసు యొద్దకు రావచ్చు. అదే 4వ వచనంలో స్పష్టంగా చెప్పాడు. అమూల్యమైన వాడు సజీవమైన రాయ్యగు ప్రభువునద్దకు వచ్చిన వారమై, సువార్త విని ఈ బండ దగ్గరకు మనం వచ్చాము. అలాగనే అనుదినము ఆయన యొద్దకు వచ్చేటువంటి ఆధిక్యత మనకి ఉంది అని హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం బట్టి మనం ఎరుగుదాం. క్రీస్తు యొద్దకు వచ్చిన వారము అనుదినము ఆయన యొద్దకు రావచ్చు. ఇది ఒక ప్రివిలేజ్, ఇది ఒక ఆధిక్యత. అలాగనే 5వ వచనంలో మనము దేవుని ఇంటిలో సజీవమైన రాళ్ల వలె మనం కూడా దేవుని కొరకు ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడేటువంటి ఆధిక్యత దేవుడు మనకిచ్చాడు. యేసుక్రీస్తే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా ఆయన పైన మనము సజీవమైన రాళ్ల వలె ఉండి దేవుని కొరకు ఆత్మ సంబంధమైన మందిరముగా మనము కట్టబడుచున్నాం. వీఆర్ బిల్డింగ్ అప్, మనము కట్టబడతా ఉన్నాం. ఈ విషయం మర్చిపోకూడదు. అలాగనే యేసుక్రీస్తునందు మనకు దొరికిన మరో ఆధిక్యత, యాజకులుగా దేవునికి మనం అర్పణలు అర్పించవచ్చు. పాత నిబంధన గ్రంథములో యాజకులు మాత్రమే అర్పించే వాళ్ళు, అది కూడా ప్రధాన యాజకుడు అర్పణలు అర్పించేవాడు. కానీ యేసుక్రీస్తునందు విశ్వాసముంచి ఆయన యొద్దకు వచ్చి ఆయనతో కలిసి సజీవమైన ఒక మందిరముగా కట్టబడుతున్న మనం యాజకులుగా మనమే దేవునికి ఆత్మ సంబంధమైన బలులు అర్పించవచ్చు. ఇది కూడా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి గొప్ప ఆధిక్యతే. దీనితో పాటుగా స్నేహితులారా 6 నుంచి 8 వచనాల కలగలుపుగా చెప్పుకోవలసి వస్తే, యేసుక్రీస్తు యొక్క మహిమలో మనం కూడా పాలు పంపులు పొందవచ్చు. యేసుక్రీస్తుకు ఆ దేవుడు ఏమైతే మహిమను అనుగ్రహిస్తాడో ఆ మహిమలో మనం కూడా పాలు పంపులు పొందే స్థాయి దేవుడు మనకు అనుగ్రహించాడు. క్రీస్తు యొద్దకు వచ్చే ఆధిక్యత
ఆయనతో కలిసి దేవుని ఇంటిలో మందిరములో కట్టబడేటువంటి ఆధిక్యత, యాజకులంగా దేవునికి ఆత్మ సంబంధమైన బలులు అర్పించే ఆధిక్యత, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమలో పాలుపంపులు పొందే ఆధిక్యత ప్రభు మనకు ప్రసాదించారు. ఈ ఆధిక్యతల వెనుక మన బాధ్యతలు కూడా ఉన్నాయి. క్రీస్తు యేసు ప్రభు సువార్తను మన వరకు పంపగా ఆయన తట్టు తిరిగి ఆయనందు విశ్వాసం ఉంచి పాపమును విస్మరించి రావాలి. యేసుక్రీస్తే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా మనం సజీవమైన రాళ్ల వలె చెక్కబడుతూ కట్టబడాలి. యాజకులంగా మనము జంతువులను అర్పించేటువంటి వాళ్ళం కాదు, సజీవ యాగంగా మన శరీరాన్ని అర్పించుకోవడంతో పాటు ఆత్మ సంబంధమైన బలులు అర్పించాలి. అప్పుడే యేసుక్రీస్తు యొక్క మహిమలో మనం కూడా పాలిపంపులు పొందుతాం. ఈ ఆధిక్యతలను అనుభవిస్తూ మనకున్నటువంటి బాధ్యతలను మనం నెరవేర్చేదానికి దేవుడు మరో ఆధిక్యత ఇచ్చాడు. ఆ ఆధిక్యత ఏమిటి అంటే దేవుని యొక్క వాక్యమే. ఇవన్నీ చేయగలగడానికి, ఆధిక్యతలను అనుభవించి బాధ్యతలు నిర్వర్తించేందుకు దేవుడు మనకు అనుగ్రహించింది ఆయన వాక్యం. ఇది ఎంత గొప్ప ఆధిక్యత అంటే 147వ కీర్తనలో 19-20 వచనాల్లో కీర్తనాకారుడు పాడుతూ ఈ వాక్యపు ఆధిక్యతను గూర్చి ఇలా చెప్పినారు. ఆయన పాడినటువంటి ఈ హలిల్ సామ్ లేదా ఈ స్తుతి కీర్తనలో ఈ మాట మీరు దయతో గమనించండి. చివరి 2 వచనాలు చాలా గంభీరమైన వచనాలు. ఆయన తన వాక్యమును యాకోబునకు తెలియచేసెను, తన కట్టడలను తన న్యాయ విధులను ఇశ్రాయేలీయులకు తెలియచేసెను. ఏ జనమునకు ఆయన ఎలాగు చేసి ఉండలేదు, ఆయన న్యాయ విధులు వారికి తెలియకయే ఉన్నవి. యెహోవాను స్తుతించండి. ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, వాక్యమునకు యాకోబునకు దయచేసినటువంటి దేవుడు ఏ జనానికి ఇలాంటి వాక్యం ఇవ్వలేదు. ఆనాడు ఇశ్రాయేలీయులు పాడుకోదగిన పాటే. ఈ రోజున మనం కూడా ఈ పాట పాడుకోవలసిందే. అనేకులకు దేవుని యొక్క వాక్యం లేదు, వారు దేవుని యొక్క న్యాయ విధులు ఎరగకే ఉన్నారు. కానీ మనకైతే మన భాషలో మనకు అర్థమయ్యే శైలిలో దేవుడు తన వాక్యమును మనకు అనుగ్రహించాడు. కనుక మనకున్న ఆధిక్యతలను అనుభవించి మన మీద ఉన్నటువంటి బాధ్యతలను మనం నిర్వర్తిస్తూ మనం దేవుని ఎదుట చక్కని మంచి దేవుని పిల్లలుగా సాగడానికి దేవుడిచ్చినటువంటి వాక్యం అది మనకు ఆధిక్యతే. దాని విషయంలో మనకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి, వాటిని మనం విస్మరించకూడదు. ప్రియులారా, ప్రపంచంలో ఎప్పుడైనా దేవుని వాక్యాన్ని విస్మరించి తిరిగిన తర్వాత మనుషులు అంధకారములోకి వెళ్ళిపోయారు, మనుషులు చచ్చిన స్థితికి వెళ్ళిపోయారు, మనుషులు నిర్జీవ స్థితికి వెళ్ళిపోయారు. ఇలాంటి పరిస్థితులను మనం సంఘ చరిత్రలోను అలాగనే ఇశ్రాయేలు చరిత్రలోను పరిశుద్ధ లేఖనాల్లో కూడా మనం చూస్తాం. ఉదాహరణకి ఎలా చెప్పనివ్వండి, న్యాయాధిపతుల గ్రంథం 325 సంవత్సరాల చరిత్రలో వారు దేవుని వాక్యాన్ని హత్తుకొని ఉండక వారు ఎన్ని ఇబ్బందుల పాలయ్యారో న్యాయాధిపతుల గ్రంథం 21 అధ్యాయాలు మనతో మాట్లాడతాయి. అలాగనే దేవుని వాక్యం విస్మరించి ఆహాబు అనబడిన రాజు పాలన దగ్గర నుంచి వాక్య ప్రస్తావనే లేకుండా వారి యొక్క ఇశ్రాయేలు మూల పురుషుడైన యెరోబాము దగ్గర నుంచి భ్రష్టు పట్టిన ఇశ్రాయేలీలు ఎలాగ అశ్షూరీయుల చేత చెరపట్టబడి ప్రపంచమంతా చెదిరిపోవలసి వచ్చిందో మనం ఎరగని చరిత్ర కాదది. అలాగనే యూదుల చరిత్రలో కూడా వాక్యము లేని రోజులు వారు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. వాక్యం తట్టు తిరిగినప్పుడు వారు ప్రయోజనం పొందారు. ఆస అనబడిన యోధారాజు కాలంలో అతడు దేవుని వాక్యం తట్టు తన ప్రజలను తిప్పాడు. అలాగనే యోధారాజు అయిన యెహోషాపాతు రోజుల్లో దేవుని వాక్యానికి దూరమైన దేవుని ప్రజలను దేవుని వాక్యం తట్టు తిప్పాడు. యోషియా అనబడినటువంటి వీళ్ళ యోధా రాజులో
దేవుని వాక్యానికి దూరమై భ్రష్టు పట్టిన ప్రజలను దేవుని వాక్యం వైపు తిరిగే గొప్ప ఉజ్జీవాన్ని దేవుడు ప్రసాదించినాడు. హిజ్కియా కాలంలో కూడా అట్లనే జరిగింది. ప్రియులారా, ఇలాగ సంఘ చరిత్రలో మనం చూసినప్పుడు కూడా అంతే. క్రీస్తు శకం 4వ శతాబ్దం దగ్గర నుంచి అలాగనే క్రీస్తు శకం 15వ శతాబ్దం వరకు దాదాపు 1100 సంవత్సరాలు రోమన్ కెథోలిసిజం చేతిలో దేవుని వాక్యం ఉండిపోయి మనుషులకు దేవుని వాక్యం అందుబాటులో లేని ఆ రోజుల్లో చీకటి కాలం అనుభవించవలసి వచ్చింది. వాక్యము పోపుల దగ్గర, వాక్యము బిషప్పులకు మాత్రమే అందుబాటులో ఉండి లోకమంతా చీకటిలోనే ఉండిపోయింది. అందుకే క్రీస్తు శకం 4వ శతాబ్దం నుంచి 15వ శతాబ్దం వరకు ఆ 1100 సంవత్సరాలు సంఘ చరిత్రలో డార్క్ ఏజ్, చీకటి కాలము అని పిలుస్తారు. నేను ఇంతకీ చెప్పగోరే సంగతి ఏంటంటే, దేవుని వాక్యం బయలువెడలని తోడనే వెలుగు కలుగును అని ప్రభు చెప్పాడు. వాక్యం ఉన్న చోట వెలుగుంటుంది, వాక్యమున్న ఇంటిలో వెలుగుంది, వాక్యమున్న సంఘములో వెలుగుంది, వాక్యం వినిపించబడుతున్న పుల్పీట్ దగ్గర నుంచి వెలుగు బయటకు వస్తుంది, వాక్యము లేని చోట చీకటే ఏలుబడి చేస్తుందని ఈ సత్యాలను బట్టి మీరు దయతో గమనించాలి అని నేను మీకు మనవి చేస్తున్నాను. కనుక ఎవరికే లేని భాగ్యం దేవుడు తన వాక్యమును మనకిచ్చాడు. ఈ వాక్యములో మనకు అర్థమైనటువంటి ఆధిక్యతలను అనుభవిస్తూ దేవుడు మనకిచ్చిన బాధ్యత నిర్వహిస్తూ మనం బ్రతుకుతూ ప్రభునందు ప్రియులారా వాక్యమును మనం గౌరవించాలి. ఇలా చెప్పనివ్వండి, దేవుని వాక్యమును గౌరవించడం యేసుక్రీస్తును గౌరవించడమే. నేను క్రీస్తును బాగా ప్రేమించి గౌరవిస్తానండి అని చెప్పి వాక్యాన్ని విస్మరిస్తే మన క్రీస్తును గౌరవించినట్టు కాదు. ఎందుకంటే యేసుక్రీస్తుకు మరి ఒక పేరే వాక్యమని యోహాను 1:1 చూస్తాము. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు వాక్యము అనే నామం కలిగిన వాడు ఆయనే వాక్యం. కనుక వాక్యమును గౌరవించుట క్రీస్తును గౌరవించడమే. అందుకనే వాక్యానికి యేసుక్రీస్తుకు ఒకే రకమైన పోలికలు లేఖనాల్లో చూస్తాం. ప్రియమైన చెల్లి, తమ్ముడు, అన్న, అక్క గమనించండి. మొదటి మాట, దేవుని వాక్యానికి జీవాహారము అని బిరుదు ఉంది. మత్తయి సువార్త 4:4 ప్రభు అన్నారు, మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు గాని దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవించును అన్నారు. అంటే దేవుని వాక్యం జీవాహారం అని ఆయనే చెప్పినాడు. మరి యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనంలో ఆయన ఏమన్నారంటే, జీవాహారమును నేనే అన్నాడు. కనుక వాక్యము జీవాహారమే, యేసుక్రీస్తు జీవాహారమే. కనుక వాక్యాన్ని మనం గౌరవిస్తే క్రీస్తును గౌరవించినట్టే. క్రీస్తును గౌరవించే మనం వాక్యమును గౌరవించవలసిందే. ఈ వైస్ వర్స ఆలోచన మీ మనసులో పడనివ్వండి. రెండవ సంగతి, యేసుక్రీస్తు అలాగే వాక్యం, ఈ రెండిటికి మరొక బిరుదు, అదే వెలుగు. దేవుని వాక్యం వెలుగు అని చెప్పబడింది. 119వ కీర్తనది 199 అని పడింది, మన్నించండి. 119వ కీర్తన 105వ చరణంలో ఇలా రాసి ఉంటుంది, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునయుంది అని కీర్తనాకారుడు చెప్పాడు. అంటే దేవుని వాక్యం వెలుగు అన్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో యేసు ప్రభు వారు ఏమన్నారు అంటే, నేను లోకమునకు వెలుగై ఉన్నాను అని ప్రభు చెప్పారు. చూస్తున్నారా, యేసు బిరుదు అదే, వాక్యపు బిరుదు కూడా అది. కనుక జీవాహారము వెలుగు. మూడవ మాట ఏంటనంటే సత్యం. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో యేసు ప్రభు వారు చేసిన ప్రధాన యాజకుడుగా ఆయన సలిపిన ప్రార్థనలో, తండ్రి సత్యమందు వీరిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము అన్నాడు. అంటే వాక్యం సత్యం. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో యేసయ్య అన్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును అన్నాడు. కనుక వాక్యం సత్యం, యేసు సత్యం. వాక్యం వెలుగు, యేసయ్య కూడా వెలుగే. వాక్యం జీవాహారం, యోహాను కూడా, యేసు ప్రభు కూడా జీవాహారమే. కనుక ఈ రోజున
నేను యేసు ప్రభుని ప్రేమించి గౌరవిస్తానండి అని చెప్పి దేవుని వాక్యమునకు తగిన స్థానం ఇవ్వనటువంటి నేటి క్రైస్తవులు నిజంగా యేసు ప్రభుని గౌరవించినట్లేనంటారా? దేవుని వాక్యంతో ఏమేమి చేయాలో అన్ని దేవుడు తన వాక్యములో వ్రాయించి పెట్టినా ఆ వాక్యమును సరైన రీతిగా ఉపయోగించుకోవడం చేతకాక, లేక వాక్యమును సరిగా వాడుకోవడం మనకు రాక, మనకెవరు నేర్పించక వాక్యం మీద ప్రేమ చల్లారింది, వాక్యం మీద గౌరవం కూడా తగ్గింది. అలాంటి మనం క్రీస్తును గౌరవిస్తున్నామని చెప్పడం అది అంత సరైన మాట కాదు అని నాకు అనిపిస్తుంది. కనుక ప్రియమైన స్నేహితులారా, మీరు క్రీస్తు ప్రేమికులైతే వాక్య ప్రేమికులు కావలసిందే. మీరు క్రీస్తును గౌరవిస్తున్న వారైతే వాక్యమును కూడా గౌరవించిన వారు కావలసిందే. ఈనాడు మన క్రైస్తవ సంఘాలలో దేవుని వాక్యం మీద ప్రేమ గౌరవం ఎందుకు క్షీణించిపోతుంది అని అంటే వాక్య ప్రయోజనాలు అర్థం కాక. నేను కొంచెం ఈ ఉపోద్ఘాతములోనే ఈ రోజే, ఇక ముందు రోజుల్లో చెప్పలేను కాబట్టి 2 రోజుల్లో ఇప్పుడే ఆ మాటల జ్ఞాపకం చేస్తాను, వినండి. వాక్యం మనకి తీసుకుని వచ్చే కొన్ని యోగ్యమైన ప్రయోజనాలు నేను ఒకదాని వెంబడి ఒకటి చాలా త్వరగా నేను మీకు జ్ఞాపకం చేసే ప్రయత్నం చేస్తాను. జాగ్రత్తగా వినండి. కనుక వాక్యమును ప్రేమిస్తున్నాం, వాక్యాన్ని గౌరవిస్తున్నాం. అలా అయితే ఆ వాక్యం వల్ల ఈ లాభాలు పొందాలి. ఈ లాభాలు ఉన్నాయి అనే విషయం అర్థం కాని క్రైస్తవులు వాక్యమును ప్రేమించలేక, వాక్యమును గౌరవించలేక, వాళ్ళు వాక్యం ఎడల ఎంతో ఉదాసీన వైఖరి, వాక్యం ఎడల ఎంతో నిర్లక్ష్య ధోరణి మన వాళ్ళు కలిగి ఉండడం చాలా దురదృష్టకరం. అలాంటి క్రైస్తవులను ఏమంటామంటే వీళ్ళు క్యాజువల్ క్రిస్టియన్స్, వీళ్ళు కేర్లెస్ క్రిస్టియన్స్ అని పిలవాల్సి ఉంటుంది. వాక్యం ఎడల ఉదాసీన వైఖరి, వాక్యం వినడం విషయంలో బలి నిర్లక్ష్య ధోరణి, ఇది వీళ్ళకి అలవాటయింది. కారణం ఏంటంటే ప్రేమ గౌరవం లోపించింది. ఎందుకు లోపించిందంటే వాక్య లాభాలు వీళ్ళకి అర్థం కాక. రండి త్వరగా ఈ సంగతులను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇందులో మొదటి సంగతి ఏంటో తెలుసా? వాక్యం వల్ల మనకు ఒరిగే లాభం, మన ప్రార్థనలకు జవాబులు వస్తాయి. వాక్యం వల్ల నా ప్రార్థనలకు జవాబులు వస్తాయి అని అంటారా అని మీరు అడిగితే చెప్తాను, వినండి. 1 యోహాను పత్రిక 5:14లో యోహాను ఇలా రాశాడు, మీరు దేవుని చిత్త ప్రకారము ఏది అడిగినను అది ఆయన వలన మీకు దొరుకును అన్నాడు. అంటే మనం ప్రార్థన చేస్తున్న ప్రతిసారి దేవుని చిత్త ప్రకారము అడగాలి. మరి దేవుని చిత్తం ఎక్కడ తెలుస్తుంది ప్రియులారా? దేవుని చిత్తం మనకు తెలిసే చోటు దేవుని వాక్యమే కదా. కనుక దేవుని వాక్యం బాగా చదివే వాళ్ళు, ధ్యానించే వాళ్ళు, పరిశోధించే వాళ్ళు ఏది దేవుని చిత్తమో ఏది దేవుని చిత్తం కాదో అది వారికి అర్థమవుతుంది. గనక వారు దేవుని చిత్త ప్రకారము ప్రార్థిస్తారు. కాబట్టి దేవుని వాక్య పఠనం, దేవుని వాక్య ధ్యానం, దేవుని వాక్య పరిశోధన వలన వాళ్ళ ప్రార్థనలకు జవాబులు తెచ్చుకునే ఒక గొప్ప ప్రయోజనం వాక్యమును బట్టి వారు పొందుతారు అని మీరు గమనించాలి. 2వ సంగతి చెప్పనివ్వండి. దేవుని వాక్యమును బట్టి పాపంపై విజయం వస్తుంది. ప్రభునందు ప్రియులారా, 119వ కీర్తన 9-11 చరణాల్లో కీర్తనాకారుడు అంటాడు కదా, యవనులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందురు, నీ వాక్యమును సరిగా చూచుకున్నట్టు చేతనే కదా అని 9వ వచనంలో చెప్పినటువంటి దేవుని సేవకుడు 11వ వచనం దగ్గరకు వచ్చేసరికి ఏమంటాడో తెలుసా? నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను అన్నాడు. దేవుని వాక్యం హృదయములో ఉంచుకున్న దేవుని పిల్లలు వారి పాపం మీద విజయం నొందుతారు. ఈ రోజున యవనస్తులకు ముఖ్యంగా కావలసిన అనుభవం ఇదే. దేవుని వాక్యం హృదయములో ఉంచుకొని ప్రియులార పాపం మీద విజయం నొంది వారి జీవితాలకు ఒక మంచి పురోగతిని తెచ్చుకోవడం అది ఎంతో ప్రాముఖ్యం. ఈ రోజున వారి ప్రార్థనలకు ఎందుకు జవాబు రాదు అంటే దేవుని చిత్త ప్రకారం ప్రార్థించడం రాక. ఎందుకు అలా ప్రార్థించడం రాలేదంటే వాక్యం విషయమే మనకు సరైన అవగాహన లేక. పాపం మీద జయము రాక, తరచూ పాపము చేత మనం ఓడించబడి సాతాను చేత విక్రింతల పాలై మన జీవితాన్ని అరకొరగా ఎందుకు ఉంచుకున్నాము అనంటే మన హృదయంలో దేవుని వాక్యము లేకనే అనే విషయం గమనించాలి. దీనికి 101 యోహాను పత్రిక
2వ అధ్యాయం 14 వచనం మీరు కలిపి చదవండి. అక్కడ యోహాను అంటాడు, యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యం మీలో నిలిచి ఉంది, మీరు దుష్టుని జయించి ఉన్నారు అని ఆ వచన భాగంలో దైవ సేవకుడు చెబుతాడు. కనుక క్రీస్తునందు ప్రియమైన తమ్ముళ్ళు, చెల్లాయిలు, స్నేహితులారా వినండి. ప్రార్థనలకు జవాబు పాపం పైన విజయం. అలాగనే 3వ ప్రయోజనం ఆత్మ నింపుదల వస్తుంది. ఇలా మీతో చెప్పనివ్వండి ప్రియులారా. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో ఇలాగన్నాడు పౌలు భక్తుడు, మీరు మద్యముతో మత్తులయుండకుడు గాని ఆత్మపూర్ణులై ఉండండి అన్నాడు. అదే పౌలు భక్తుడు కొలస్సీ పత్రిక 3:16లో ఏమంటాడో తెలుసా? దేవుని వాక్యం సమృద్ధిగా మీ హృదయములో ఉండనియండి అన్నాడు. దేవుని వాక్యం మన హృదయములో ఉండడం మనం దేవుని ఆత్మ చేత నింపబడ్డమే. ఎందుకని అంటారా? నేను ఒక వచనం జ్ఞాపకం చేస్తాను చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయంలో ప్రభు ఇలా చెప్పినారు. యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనం, ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరం కేవలము నిష్ప్రయోజనం. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నాయి. నా మాట ఆత్మ. వినండి. అందుచేతనే ప్రియులారా, దేవుని వాక్యం సమృద్ధిగా మన హృదయములో ఉండడం మనం దేవుని ఆత్మ నిప్పుదలతో మనం బ్రతకడం అవుతుంది. కనుక వాక్యం వల్ల మనకు వచ్చేటువంటి ఇదొక ఆధ్యాత్మికమైనటువంటి లాభం. ఇది మీరు గమనించాలి. 4వ ప్రయోజనం ఏంటో తెలుసా? మనం ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందుతాం. పుట్టిన పిల్లవాడు వాడు ఎదగడానికి పాలు కావాలి. ఎదిగిన పిల్లవాడు ప్రియులారా వాడు ఇంకా ఎదగడానికి వాడికి మాంసం కావాలి. పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి వాక్యం 1 పేతురు 2:2 ప్రకారం ఇది పాల వంటి వాక్యం. రక్షణ విషయంలో ఎదగడానికి ఇది ఉపయోగపడుతుంది. అట్లనే హెబ్రీ పత్రిక మనం 5వ అధ్యాయంలో చూస్తాం ప్రియులారా. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయంలో మనం 12 నుంచి 14 వచనాలు చూస్తే అది మాంసం కూడాను. ఇదే మాట 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలో కూడా పౌలు భక్తుడు ప్రస్తావిస్తాడు. కనుక ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందడానికి చిన్నపిల్లల లాంటి వారమా? ఇది పాల వంటి వాక్యం. కొంచెం ఎదిగిన విశ్వాసులమా? మరి కొంచెం మనం ఎదగాల? ఇది మాంసం లాంటి వాక్యం. కాబట్టి ఇది ఆధ్యాత్మిక అభివృద్ధికి ఇది దోహదపడేటువంటి లాభం దేవుని వాక్యం వల్ల మనకు వస్తుంది. 5వ ప్రయోజనం చెప్తాను వినండి. 5వ ప్రయోజనం ఏంటంటే ఇది ఫలమును ఉత్పత్తి చేస్తుంది. మనకు తెలుసు 1 కీర్తన 2-3 వచనాల్లో యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దేవారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటాడు అన్నాడు. ఇక్కడ ఫలించడం అంటే ప్రియులారా ఆత్మలు సంపాదించడం అని కాదు సుమా. యేసుక్రీస్తు యొక్క లక్షణాలు మన లోపల ఉత్పన్నమవ్వడం. కనుక దేవుని వాక్యం ఏం చేస్తుంది అని అంటే యేసుక్రీస్తు యొక్క స్వభావ లక్షణాలు మనకు అనుగ్రహిస్తుందన్నమాట. ఈ రోజున ప్రియమైన స్నేహితులారా, యేసుక్రీస్తు యొక్క స్వభావ లక్షణాలు కలిగి ఉండే తపన దేవుని పిల్లలకు తగ్గింది. ఆ స్వభావ లక్షణాలు నా లోపల ఉత్పన్నం కావాలి. నేను క్రమేపీ రోజు కూడా నేను యేసుక్రీస్తుకు వలె మారవలసి ఉంది అనేటువంటి ఆలోచనే నేటి క్రైస్తవ సంఘము సమాజం విడిచిపెట్టడం చాలా దురదృష్టకరం. ఈ రోజున భారతదేశానికి ముఖ్యంగా కావలసిందేంటో తెలుసా? మన ప్రసంగాలు కాదు, మన పాటలు కాదు, యేసులాగా జీవించేటువంటి మనుషులు ఈ భారతదేశానికి కావాలి. ఎందుకంటారా? మన భారతదేశం ఎన్నో ప్రసంగాలు వినేసింది, టీవీల్లో వచ్చాయి, యూట్యూబుల్లో ఉన్నాయి. అలాగనే వినండి, అక్కడ సభలు పెట్టి కూడా చెప్పేసాము. ప్రసంగాలు ఈ దేశం చాలా వినింది, అలాగనే పాటలు కూడా చాలా వినింది. కానీ ఈ రోజున ఏ ప్రసంగాలైతే చెప్పామో, ఏ పాటలైతే పాడామో, అందులో ఉన్నటువంటి వాస్తవం ఏదో ఆ వాస్తవాన్ని ఒక వ్యక్తిలో చూడాలని ఈ భారతదేశం ఎదురు చూస్తా ఉంది. ప్రభునందు ప్రియులారా, ఎప్పుడో నేను చాలా కాలం కిందట స్టాన్లీ జోన్స్ అనే ఒక దైవజనుడు రాసిన డైలీ డివోషన్ 1 సంవత్సరం చదువుకున్నాను నేను. అందులో అతని అనుభవం ఒకటి రాసినాడు. ఈ స్టాన్లీ జోన్స్ అనబడినటువంటి ఈయన గాంధీ గారు పెట్టుకున్నటువంటి ఆశ్రమంలో ఈయన కూడా ఉండి గాంధీ గారికి తరచూ దేవుని వాక్యం చెప్పేవాట. గాంధీ గారు అనేవారట, స్టాన్లీ
నువ్వు చెప్పేటువంటి మాటలన్నీ నేను అంగీకరిస్తున్నాను. కొండ మీద ప్రసంగం అంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా, నేను కూడా బైబిల్ చదువుతుంటాను కదా అంటే డాక్టర్ స్టాన్లీ జోన్స్ ఏమన్నారనంటే, గాంధీ గారు ఇవన్నీ కాదు ప్రాముఖ్యం, ముందు యేసుక్రీస్తునందు మీరు విశ్వాసం ఉంచి మీరు మారు మనసు పొంది నూతన జన్మ అనుభవం పొంది మీరు రక్షించబడాలి అని ఆయన చెప్పేవాడట. అయితే ప్రియులారు, ఆ మాటలు ఆనాటి గాంధీ గారికి రుచించలేదు. కానీ డాక్టర్ స్టాన్లీ జోన్స్ పదే పదే చెబుతూ ఉంటే ఒకసారి గాంధీ గారికి కోపం ఎక్కి ఇట్లా అన్నాడట, బ్రదర్ స్టాన్లీ, నువ్వేమో నన్ను మారు మనసు పొందమని నువ్వు పదే పదే నాకు బోధ చేస్తున్నావు అంటూ ఇలా అన్నాడట. ఫస్ట్ గో టు యువర్ పీపుల్, కన్వర్ట్ దెమ్, దెన్ కమ్ టు మీ అండ్ కన్వర్ట్ మీ. ముందు నీ ప్రజల దగ్గరకు నువ్వు వెళ్ళు, వారిని ముందు మార్చు, తర్వాత వచ్చి నన్ను మారమని నువ్వు చెప్పు. నీ ప్రజలను చూస్తే ఎవరిలో మార్పు ఉంది చెప్పు అని అన్నాడట. అంటూ అన్నాడు, ఐ లైక్ క్రైస్ట్ బట్ ఐ డోంట్ లైక్ క్రిస్టియన్స్ అన్నాడు. నాకు క్రీస్తు అంటే ఇష్టమే గాని క్రైస్తవులంటే నాకు అసహ్యం అని చెప్పినాడు. ఈ రోజున ప్రియులార, దేవుని వాక్యం హృదయములో నిలిచి క్రీస్తు యొక్క స్వారూప్యం బయటికి వ్యక్తపరిచేటువంటి ఫలభరితమైన జీవితాలు నేటి మన క్రైస్తవ సంఘానికి సమాజానికి లోపించినాయి అనే మాట నిజం కాదంటారా చెప్పండి? రండి ప్రియులారా, ఇంకొక మాట చెప్తాను. దేవుని యొక్క వాక్యం వల్ల మనకు కలిగే ప్రయోజనం, ఇది నీళ్ళలాగా మనల్ని కడిగేస్తుంది, మన పవిత్రీకరణకి ఇది ఉపయోగపడుతుంది. యోహాను సువార్త 15వ అధ్యాయం 3వ వచనంలో ప్రభు అన్నారు, ఇప్పుడు నా మాటను బట్టి మీరు పవిత్రులై ఉన్నారు అన్నాడు. మనం ఎప్పుడు దేవుని వాక్యం చదువుతున్నా ఆ వాక్యం మనల్ని కడుగుతుంది అన్నట్టుగా చదవాలి. మనం ఎప్పుడు దేవుని వాక్యం కూర్చొని వింటున్నా దేవుని వాక్యం నన్ను కడుగుతుంది అన్నట్టుగా మనం వినడం కూడా చేత కావాలి. ఈ రోజున దేవుని యొక్క వాక్య విడుదలవుతున్న స్థలంలో కూర్చున్నప్పుడు నేను క్లీన్ చేయబడుతున్నాను అనే ఆలోచనే నేటి క్రైస్తవ సమాజానికి లేదు కదా. దేవుని వాక్యం చదువుతుంటాం కానీ ఆ వాక్యము నా అంతరంగాన్ని కడిగేస్తుంది, నేను కడగబడుతున్నానని ఆలోచనతోనే దేవుని వాక్యములో కూర్చోవడం లేదు కదా మన వాళ్ళు. జూమ్ లో ఉన్న ఈ అనేకులకు తెలుసు మన దేవుని వాక్యం ముందుకు వచ్చినప్పుడు ఎలా వస్తున్నామో. నేను చెప్పే ఈ లాభాలు ఏవి కూడా భూమి మీద నీకు ఆస్తి వస్తుందనో, దేవుడు నిన్ను వస్తువాహనాలతో దీవిస్తాడనో, ఈ క్షణికమైన లాభాల గురించి మాట్లాడే మనసు నాకు లేదు అని ఈ 6 ప్రయోజనాలు చూస్తే మీకు అర్థమవుతుందని నేను నమ్ముతా ఉన్నాను. చివరి ప్రయోజనం చెప్పనివ్వండి. చివరి ప్రయోజనం ఏంటో తెలుసా? మనకు నడిపింపు వస్తుంది. దేవుని యొక్క వాక్యం వల్ల మనకు వచ్చే ప్రయోజనం నడిపింపు. అందుకే 119వ కీర్తన 105వ చరణంలో చూసాం, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవక వెలుగు. యవనస్తులకి ఏ కోర్సు చేయాలో ఒక నడిపింపు కావాలి, ఏ ఊర్లో వెళ్ళి చదువుకోవాలో ఒక నడిపింపు కావాలి. ఇందులో చాలా మంది పెండిడికి వచ్చిన యవన ఆడపిల్లలు మగపిల్లలు ఉన్నారు. వారి వివాహ విషయంలో దేవుని యొక్క నడిపింపు కావాలి. ప్రియమైన చెల్లాయిలు, తమ్ముళ్ళు, అలాగే పెద్దవాళ్ళైన వారికి కూడా చెబుతున్నాను, దేవుని యొక్క వాక్యము అది చక్కని నడిపింపును మనకిస్తుంది. ఈ 7 ప్రయోజనాలు మనకి ఉన్నాయి. వినండి ప్రియమైనటువంటి స్నేహితులారా, దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించి గౌరవిస్తే, దాన్ని సరిగా మనం ఉపయోగించుకుంటే ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ఇది మనకు తెలియకనే దేవుని వాక్యం మీద ప్రేమ చల్లారింది, దేవుని వాక్యం మీద గౌరవం కూడా లేకుండా పోయింది. ఆ కారణం చేతనే ప్రియమైన స్నేహితులారా, దేవుడు మనకిచ్చిన ఆధిక్యతలను అనుభవించి మన బాధ్యతలు సరిగా నిర్వర్తించే ఆ దిశగా మన ఆధ్యాత్మిక జీవితం సాగడం లేదని చెప్పడానికి నేనేమి మొహమాట పడ్డం లేదు. ఇది వాక్యమును గూర్చిన కొంచెం ఉపోద్ఘాతం. రండి, ఈ రోజు నుంచి మనం 3 రోజులు ఆలోచించే విషయం ఇది. దేవుని వాక్యాన్ని ఎలా ధ్యానించాలి, జీవితాన్ని మార్చే ప్రత్యక్షతను దేవుని వాక్యములోంచి ఎలా స్వీకరించాలి, దేవుని వాక్యాన్ని ఎలా ధ్యానించాలి, జీవితాన్ని మార్చే ప్రత్యక్షతను నేను ఎలా స్వీకరించి, ఇది మనం ఈ 3 రోజులు ఆలోచించబోయే ఒక కీలకమైనటువంటి అంశం. నేను కువైట్ నుంచి తమ్ముడు సుధాకర్ గారు నేను మాట్లాడుకుంటున్నప్పుడు, అన్న, ఒక తరములో ఉన్నటువంటి క్రైస్తవ సేవకులు నాయకులు తరువాత వచ్చినటువంటి క్రైస్తవ తరానికి దేవుని వాక్యం ధ్యానించడం నేర్పించలేదు గనుకనే
ఈ రోజున స్పూన్ ఫీడింగ్ తో ఏదో వాళ్ళు చెప్పే వాక్యం వీళ్ళు చెప్పే వాక్యం విని ఈ రోజున క్రైస్తవ సంఘం అధ్వాన స్థితికి చేరింది. ఈరోజు ధ్యానించడం నేర్చుకునే మనసు లోపించింది, ధ్యానించడం నేర్పించే వాళ్ళు కూడా లేకపోయినారు అని తన యొక్క బాధను తమ్ముడు గారు వ్యక్తపరిచారు. నిజమే, అది నా విషయంలో కూడా నిజమే. అయితే ప్రియులారా, మనం తపన కలిగి ఈ 3 రోజుల్లో ఏదైతే మనం నేర్చుకోవాలో నేర్చుకుందాము, దాన్ని క్రియాశీలకంగా మనం పెట్టే ప్రయత్నం చేద్దాం. మీకు మీరుగా దేవుని వాక్యం ధ్యానించడంలో మీరు యోగ్యులుగా తయారవుతారు అని వినండి ప్రియులారా. నేను భరోసా కూడా ఇవ్వగలను మీరు ప్రాక్టీస్ చేస్తే. రండి, వరుసగా ఈ సంగతిని మనం అధ్యయనం చేయడానికి మనము ఆరంభిద్దాం. ఇందులో మొట్టమొదటి విషయం ఏంటంటే, దేవుని వాక్యాన్ని ఎలా ధ్యానం చేయాలి అని ఆలోచించినప్పుడు ముందు దేవుని వాక్య ధ్యానం అంటే ఏంటో మనకు తెలియాలిగా. దేవుని వాక్యాన్ని ఎలా ధ్యానం చేయాలి అని మనం ఆలోచించే ముందు దేవుని వాక్య ధ్యానం అంటే ఏంటో మనకు తెలియాలిగా. చెప్తాను చూడండి ప్రియులారా. దేవుని వాక్య ధ్యానం అంటే దేవుని ఆత్మ నా హృదయం మరియు నా మనసు యొక్క ప్రతి విజ్ఞాన విభాగాలను ఉపయోగించి పరివర్తనకు దారి తీసే ప్రత్యక్షతను పరిశుద్ధాత్మను నాలో తీసుకుని రావడమే వాక్యాన్ని ధ్యానం చేయటం. మళ్ళీ చెప్తాను వినండి. దేవుని ఆత్మ నా హృదయం మరియు మనసు యొక్క ప్రతి విజ్ఞాన విభాగాల్ని ఉపయోగించి పరివర్తనకు దారి తీసే ప్రత్యక్షతను తెస్తాడు. అదే వాక్య ధ్యానం అంటే. వినండి ప్రియమైన స్నేహితులారా, మన దేవుని వాక్యం ముందుకు వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన మనసుకు కొన్ని జ్ఞాన విభాగాలు ఉన్నాయి. అవి నేను తర్వాత మీకు చూపిస్తాను. హృదయంలో కూడా కొన్ని జ్ఞాన విభాగాలు ఉన్నాయి. అనగా జ్ఞాన విభాగాలంటే స్వీకరించి స్పందించే తత్వం. అది మన మనసుకి ఉంది, మన హృదయానికి ఉంది. వాటినే విజ్ఞాన విభాగాలు అంటారు. ప్రియులారా వినండి, ఇది విజ్డమ్ ఫ్యాకల్టీ అని అంటాం. మన మనసులోని ఉంది, మన హృదయంలోని ఉంది. ఆ ఫ్యాకల్టీని పరిశుద్ధాత్మ దేవుడు తాకి, ప్రియులారా వినండి, దైవ ప్రత్యక్షతను మన హృదయంలోనికి మనసులోనికి తెచ్చి మనకి ట్రాన్స్ఫర్మేషన్, పరివర్తన కలిగించే దిశగా దేవునాత్మ నడిపించడమే దేవుని వాక్యం ధ్యానం చేయటం. ఇది తెలియాలి. దేవుని వాక్యం ధ్యానం చేయటం అని అంటే వినండి ప్రియమైన స్నేహితులారా, గట్టిగా బైబిల్ చదివేస్తానండి అంటారు కొంతమంది. నోనో, గట్టిగా నువ్వు బైబిల్ చదివేస్తే, కష్టపడి ఎక్కువసేపు చదివేస్తే వాక్య ధ్యానం చేస్తున్నట్టు కాదు. మరికొంతమంది ఏమనుకుంటారంటే, ధ్యానం అనే మాటే తూర్పు దేశస్తుల మాట అండి, మైండ్ని ఖాళీ చేసుకోవడమేనండి, యోగాలో కూడా అదే చెబుతున్నారండి అని అంటారు. మైండ్ ఖాళీ చేసుకోమని యోగా చెప్పుద్ది, మైండ్ని దేవునితో వాక్యంతో నింపుకోమని క్రైస్తవ ధ్యానం చెప్తుంది. చాలా తేడా. మైండ్ని ఎంటీ చేసుకుని దెయ్యాలకు చోటివ్వడం యోగాలో ఉంది. కానీ క్రైస్తవ ధ్యానములో దేవుని వాక్యంతో మన మనసును మన హృదయం నింపుకోవడం అనేది ఉంటుంది. కనుక ప్రియమైన స్నేహితులారా, దేవుని ఆత్మ నా హృదయం మరియు మనసు యొక్క ప్రతి విజ్ఞాన విభాగాలను ఉపయోగించి పరివర్తనకు దారి తీసే ప్రత్యక్షతను బయటకు తెస్తాడు. దాన్నే దేవుని వాక్య ధ్యానం చేయటం. వినండి ప్రియులారా, దేవుని వాక్య ధ్యానం దేవుని ప్రత్యక్షత తీవ్రంగా కోరుకుంటుంది. ఎవరైనా దేవుని వాక్యం పట్టుకుని ధ్యానం చేయిస్తూ ఉంటున్నప్పుడు వారు కోరుకునేది ఏంటో తెలుసా? వారి లోపల ఉండేటువంటి ప్యాషనెట్ డిజైర్ ఏంటో తెలుసా? ఏదైనా ఒక దైవ ప్రత్యక్షత ఇందులోంచి నాకు దొరకాలి. దీని ఫలితంగా దేవుడు తను తాను మనకు బహిర్గతం చేసుకుంటాడు. ఆ లోతైనటువంటి కోరిక, తీవ్రమైన కోరిక ఎప్పుడైతే మనకు ఉంటుందో, నా ధ్యానం వలన దైవ ప్రత్యక్షత పొందాలని కోరుకుంటుందో, ఆ కోరికకు, ఆ ఆశకు దేవుడు ఫలితంగా తను తాను ఆ ధ్యానములో బహిర్గతం చేసుకుంటాడు. తను తాను బట్టబయలు చేసుకుంటూ ఉంటాడు. ఎందుకో చెప్తాను వినండి. దేవుడు ఎట్లాంటి వాడో తెలుసా? అన్ని మరుగు చేసి ఉంచాడు. 25వ అధ్యాయం సామెతల గ్రంథం 2వ వచనంలో ఉంటుంది, సంగతి మరుగు చేయుట దేవునికి ఘనత, సంగతి శోధించుట రాజులకు ఘనత. దేవుడు తన వాక్యములో సంగతులన్నీ మరుగు చేసి ఉంచాడు. మరుగు చేసి ఉంచడం ఆయనకు ఘనత. సంగతిని శోధించుట రాజులమైన మనకు ఘనత అన్నాడు సొలొమోను.
కనుక ప్రియమైన స్నేహితులారా, దేవుడు మరుగు చేసి ఉంచిన ఆ సంగతుల్లోనికి మనం లోపలికి వచ్చి చూస్తే దేవుని ప్రత్యక్షతలు మనకు దొరుకుతాయి. ఆ ప్రత్యక్షత దొరకాలని కోరికతో వెతుకుతూ ఉంటే దేవుడు తను తాను బట్టబయలు చేసుకుంటాడు, తను తాను బహిర్గతం చేసుకుంటాడు. ఆ అనుభవాన్ని దేవుని వాక్యం ధ్యానించడం అంటాం. ఇంకా మాట చెప్తాను. అందుకే పౌలు ఇలా ప్రార్థించాడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 17-18 వచనాల్లో, మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున అన్నాడు. మన మనోనేత్రాలు వెలిగించబడాలి. దేవుని వాక్య ధ్యానంలో మన మనోనేత్రం వెలిగించబడుతుంది. అప్పుడు ప్రియులారా, దేవుడు తన ప్రేమించే వారి కొరకు ఏదైతే ఉంచాడో, ఒకప్పుడది కంటికి కనబడలేదు, ఒకప్పుడది చెవికి వినబడలేదు, ఒకప్పుడది హృదయానికి గోచరం కాలేదు, కానీ ఈ ధ్యానంలో దేవుడు దాచి ఉంచిన సంగతులన్నీ అవి బట్టబయలవుతాయి. అందులో దైవ ప్రత్యక్షత దొరుకుద్ది. ఆ ప్రత్యక్షత పొందినటువంటి వాడు పరివర్తనకు వెళ్ళిపోతాడు. ఇలా మీతో చెప్తాను, వినండి. మెడిటేషన్ మనకు రెవల్యూషన్ తేగా, రెవల్యూషన్ కాస్త ట్రాన్స్ఫర్మేషన్ లోకి వెళ్తుంది. ధ్యానము కాస్త ప్రత్యక్షతను తెచ్చిపెట్టగా, ప్రత్యక్షత కాస్త పరివర్తనకు దారి తీసేది. అది క్రిస్టియన్ మెడిటేషన్. కనుక ప్రియమైన స్నేహితులారా, కనుక వాక్య ధ్యానంలో నీ పాత్ర ఉంది. ఎందుకంటే నీ హృదయము, నీ మనసులో ఉన్న ప్రతి విజ్ఞాన విభాగాలు టచ్ అవుతాయి. అదే సమయంలో దేవుని వైపు దేవుని పాత్ర ఉంది. అదేంటో తెలుసా? దేవుని ఆత్మ దేవుడు మనలో పనిచేసి ప్రత్యక్షతను నీ ముందుకు తెస్తాడు. ఆ ప్రత్యక్షతను పొందిన నీవు పరివర్తన చెందుతావు, అనగా రూపాంతర అనుభవంలోనికి వెళతావు అని మనము అర్థం చేసుకోవాలి. ఇదే దేవుని వాక్య ధ్యానం అంటే. అయితే ప్రియులారా, ఇంకా కొన్ని సంగతులను మీతో చెప్తాను. పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్య ధ్యానాన్ని గురించి ఎన్నో వచనాలు ఉన్నాయి. మీరు అన్ని వచనాలు చదువుతూ ఉంటే ఎప్పుడు ధ్యానం చేయొచ్చు, ఎలాగ ధ్యానం చేయొచ్చు, మన ధ్యాన విషయాలు ఏమై ఉండాలి, మన ధ్యానం వాళ్ళు ఏమి పొందుతాం, అన్ని వచ్చేస్తాయండి. నేను చాలా ఫాస్ట్ గా కొన్ని వచనాలు అయితే మీకు చూపించాలని నేను తలుస్తున్నాను ఈ మొదటి రోజే. ఒక్కొక్క మాట. ఆదికాండం 24వ అధ్యాయం 63వ వచనంలో వినండి. తన వివాహానికి ముందు ఇస్సాకు పొలములో ధ్యానిస్తా ఉన్నాడు. పెళ్లికాని యవనస్తులారా, మీ పెళ్లికి ముందు కొంచెం ధ్యానించడం నేర్చుకోండి. సరైన నడిపింపు మీకు వస్తుంది. అలాగనే వినండి, యెహోషువ అనబడిన దైవజనుడు మోషే యొక్క బరువు బాధ్యతలు, సేవా భారం తన భుజాల మీద దేవుడు పెడుతున్నప్పుడు దేవుడు ఈ మాటే చెప్పాడు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును బోధింపక తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయడానికి నువ్వు జాగ్రత్త పడినట్టు దేవారాత్రము దాన్ని ధ్యానించిన యెడల నీ మార్గమును వర్ధల చేసుకుని చక్కగా ప్రవర్తిస్తావు అన్నాడు. అనగా ఒక భారభరితమైన సేవాభారం తన మీద వేసుకునే ముందు అందులో తను వర్ధిల్లాలనంటే, జాషువా, దేవుని వాక్యం బాగా ధ్యానం చేయి, నువ్వు సక్సెస్ అవుతావు, నీవు ఫ్రూట్ఫుల్ గా నీ మినిస్ట్రీని ఫినిష్ చేస్తావని దేవుడే చెప్పినాడు. ఇవన్నీ నేను ఉదాహరణగా చెప్తున్నాను. ప్రతి వచనంలో ధ్యానించడం అనే మాట ఏదైతే ఉందో అది మీరు పట్టుకుంటే, ఎక్కడ ధ్యానించాలి, ఎందుకు ధ్యానించాలి, ఏమే విషయాలు ధ్యానించాలి, ధ్యానించడం వల్ల కలిగే ప్రయోజనాలు, ఇట్లాంటివన్నీ చాలా సులువుగా తెలిసిపోతాయి. నేను త్వరగా కొన్ని మాటలు చెప్తాను. ఆదికాండం 24:63, యెహోషువ 1 ప్రియులారా 8, 4వ కీర్తన 4వ చరణంలో వినండి ప్రియులారా. కొన్ని ప్రతికూలమైన పరిస్థితుల మధ్య దావీదు ఉన్నప్పుడు ఇలా అంటున్నాడు, భయమునుంది పాపము చేయకుడి, మీ పడకల మీద ఉండగా మీ హృదయంలో ధ్యానం చేసుకుని ఊరకుండండి. మీరు ధ్యానం చేసుకుని ఊరుకుంటే పాపం చేయకుండా ఉన్నవారు అవుతారు సుమా అన్నాడు. కనుక వినండి ప్రియమైన స్నేహితులారా, వినండి ఈ మాట చక్కగా. కనుక ఇది 3వ వచనం. మరొక వచనాన్ని జ్ఞాపకం చేస్తా. 27వ కీర్తన 4వ వచనంలో, యెహోవా యొద్దకు వరం అడుగుతున్నాను, దాన్ని వెతుకుతున్నాను, యెహోవా ప్రసన్నతను చూడడానికి, ఆయన ఆలయములో ధ్యానం చేయడానికి నా జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నానన్నాడు. ఇది ధ్యానం చేసుకోవడానికి ఆయన ఎంచుకున్న స్థలాన్ని గురించి ప్రస్తావించిన వచనం ఇది. అటు తరువాత 49వ కీర్తన 3వ వచనంలో అట్లీస్ట్ రిఫరెన్స్ అన్నా రాసుకోండి, తర్వాత మీరు ఆ వచనాన్ని చదివి మళ్ళీ మీరు ఆలోచించుదురు గాని, నా హృదయ ధ్యానం పూర్ణ వివేకమును గూర్చినదై ఉండును అన్నాడు. అంటే మన ధ్యానం ఎట్లా ఉండాలనో
49వ కీర్తనలో దైవజనుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు అన్నమాట. 63వ కీర్తన 6వ వచనంలో, నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకుని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది, ఉత్సహించి పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది అన్నాడు. ధ్యానం ప్రియులారా తృప్తిలోనికి మనుషులను తీసుకుని వెళుతుంది, అలాగని స్తుతించే అనుభవంలోనికి తీసుకుని వెళుతుంది. వినండి, A.W. టోజర్ బాధపడుతూ రాశాడు. పెద్ద ఆయన ఏమన్నాడో తెలుసా? నేటి క్రైస్తవ సంఘమునకు పోగొట్టుకున్నటువంటి ఆభరణం ఒకటి ఆరాధన అయితే మరి ఒకటి ధ్యానం. ధ్యానం లేనప్పుడు ఆరాధన ఏమొస్తుంది? మిస్సింగ్ జ్యువెల్. వినండి ప్రియులారా, ఇది పోగొట్టుకున్నటువంటి రత్నం. అదేంటో తెలుసా? ధ్యానించే కళ పోగొట్టుకున్నాం మనం. నాకు భలే విడ్డూరం అనిపిస్తుందండి. హైందత్వంలో ధ్యానించడానికి ఏమీ లేదు. మైండ్ ఖాళీ చేసుకొని పద్మాసనం వేసుకొని 2 చేతులు చాపుకొని ఓం 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 అని అనుకోమంటారన్నమాట. మైండ్ ఖాళీ చేసుకొని ఓం 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 అనుకోవడం తప్ప అతని మనసులో ఆలోచన ఏమి ఉండదు. అందులో ధ్యానమే జరగదండి నిజంగా. కానీ వినండి ప్రియులారా, ఈరోజు క్రైస్తవ విశ్వాసములో ధ్యానించడానికి ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయో, ఎన్ని కారణాలు ఉన్నాయో అన్నీ ఉన్న మనం ధ్యానించం. ఏమీ లేని వాళ్ళు ధ్యానించి ఏమి ధ్యానం చేయాలో తెలియక వారి సమయాలు వ్యర్థపరుచుకొని వారు ధ్యానించినామలేని స్వయం సంతృప్తి పొంది వారు పాడైపోతున్నారు. ఇది నిజంగా సిగ్గుపడాలి. మనం ధ్యానించడానికి ఏమి లేనోళ్ళు ధ్యానిద్దాం అనుకుంటున్నారు. ధ్యానించడానికి అన్ని ఉన్న మనం ధ్యానించే పని మనం చేయలేకపోతున్నాం. ఈ 6 వచనాల్లో కొన్ని సంగతులు మీకు తెలుస్తాయి. మళ్ళీ జ్ఞాపకం చేస్తాను రండి. 7వ సంగతి ఏంటో తెలుసా? నేను పాడిన పాట రాత్రందు జ్ఞాపకము చేసుకొందును, హృదయమును ధ్యానించుకొందును. దేవా, నా ఆత్మ నీ తీర్పు మార్గము శ్రద్ధగా వెతకను. నువ్వు పాడినటువంటి పాట రాత్రందు జ్ఞాపకం చేసుకుని ధ్యానం చేయరాదా? వాడి మీద ఊసు, వీడి మీద ఊసు, వాళ్ళ కూర్చున్న సంభాషణ, వీళ్ళ కూర్చున్న ఆలోచన, వీటితోనే నిద్రపోతావు. ఆ నిద్రలో చచ్చేవనుకో పాడాలోచనలతోనే చచ్చిన మనిషిగా మిగిలిపోతావు. నువ్వు పాడిన పాట రాత్రందు జ్ఞాపకం చేసుకొని హృదయం ధ్యానం చేసుకుని నిద్రపోరాదా? ఈ రోజున ఇది కూడా మనోళ్ళు చేత కావడం లేదు. వినండి, నీ కార్యమంతయు నేను ధ్యానించుకొందును, నీ క్రియలో ధ్యానించుకొందును. అంటే ఏమి ధ్యానం చేయాలో చెప్తున్నాడు ఇక్కడ. నువ్వు పాడిన పాట ధ్యానం చేసుకో. దేవుని కార్యం ఏదైతే దేవుడు చేశాడో ధ్యానం చేసుకో. దేవుడు నీ ఎట్లా జరిగించిన క్రియలను ధ్యానం చేసుకో. 77వ కీర్తన 12వ చరణం. అలాగనే ప్రియులారా 19వ కీర్తన 14వ చరణం అంటాడు, యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారమగునుగా. అంటే ధ్యానం దేవుని దృష్టికి అంగీకారమైనట్టుగా చెయ్యాలి. ఇది ప్రామాణికం. ఏమంటే ధ్యానానికి దేవుడిచ్చిన స్టాండర్డ్. ఆయన దృష్టికి అంగీకారమగునట్లుగా మనం ధ్యానాలు చెయ్యాలి. అలాగనే ఆయన గూర్చిన నా ధ్యానం ఆయనకి ఇంపుగా ఉండునుగాక. అంటే నీ ధ్యానం దేవునికి ఇంపుగా ఉండేలాగా చెయ్యాలట. ఆయన గనుక నేను యెహోవా యందు సంతోషించదను అంటాడు. 104వ కీర్తన 34వ చరణం. నేను ముందే చెప్పాను, ఈ ధ్యానం అనేటువంటి మాట చుట్టూ ఎప్పుడు ధ్యానం చెయ్యాలి, ఎలాగ ధ్యానం చెయ్యాలి, దేనిని ధ్యానం చెయ్యాలి, ధ్యానిస్తే వచ్చే ప్రయోజనం ఏంటి, దేవుని ఎదుట నా ధ్యానపు సంగతి ఏంటి అనే దానికి అనేక ప్రశ్నలకు ఈ వచనాలన్నీ జవాబులు ఇస్తాయి. వీటిని డివైడ్ చేసుకొని మీరు మళ్ళీ కూర్చొని చూసుకోవచ్చని నేను మీకు మనవి చేస్తున్నాను. 119వ కీర్తన 27వ చరణం అంటాడు, నీ ఉపదేశ మార్గం నాకు బోధపరచుము, నీ ఆశ్చర్య కార్యములు నేను ధ్యానం చేసేదను. మనం ధ్యానించాల్సింది వినండి, రాత్రి మన పాడిన పాట దేవుని కార్యం, దేవుని క్రియలు, అలాగనే దేవుని ఆశ్చర్య కార్యాలు కూడా ధ్యానం చేసుకోవాలట. వినండి ప్రియులరా, 13వ రిఫరెన్స్ 119:48 నాకు ప్రియముగా ఉన్న నీ ఆజ్ఞల తట్టు నా చేతులు ఎత్తదను, నీ కట్టడలను నేను దేవుని కట్టడలను, అదే ఆజ్ఞలను కూడా మనం ధ్యానం చేసుకోవాలి అని మనం బోధించబడుతున్నాం. ఇంకెక్కువ చెప్పలేను, మీరు ధ్యానం చేయండి ఆ భాగాలు చూసి. 119:78 ఉంటుంది, నేను నీ ఉపదేశములు ధ్యానించుచున్నా. ఆయన ఉపదేశాలు ధ్యానం చేయి. గర్విష్ఠులు నా మీద అబద్ధములాడినందుకు వారు సిగ్గుపడతారు. ముందు నీ ధ్యానం ఏదో నువ్వు చెయ్యి. నీకు వ్యతిరేకంగా ఉన్న వారు సిగ్గుపడేలా దేవుడు చేస్తాడు. నీ ధర్మశాస్త్రం నాకెంతో ప్రేమిగా ఉన్నది, దినమెల్లా నేను ధ్యానం చేస్తున్నాను. దేవుని ధర్మశాస్త్రాన్ని ప్రేమించి ధ్యానం చెయ్యాలి. 119:97
నీ శాసనములు నేను ధ్యానం చేయుచున్నాను, కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. ఎవరైతే దేవుని వాక్యం బాగా ధ్యానం చేసుకుంటూ ఉంటారో వారి బోధకుల కంటే వారికే విశేష జ్ఞానం ఉంటుంది. తెచ్చుకో ఈ విశేష జ్ఞానం. వయసులో పెద్దైన వారికి, వృద్ధుల కంటే మించిన జ్ఞానం, నీ బోధకుల కంటే మించిన జ్ఞానం నీకు దొరుకుతుందన్నాడు 119వ కీర్తన 99వ చరణంలో. నీవిచ్చిన వాక్యము నేను ధ్యానించుటకై నా కన్ను రాత్రి జాములు కాకమునిపే తెరచు. ఇది వాక్యం ధ్యానం చేయడానికి ఎవడి కీర్తనాకారుడుకున్న ఆసక్తికి సంబంధించిన వచనం. అది రాత్రి జాములు కాకమునిపే కళ్ళు తెరుచుకుంటానన్నాడు. ఇక్కడ అంటాడు, పూర్వపు దినములు జ్ఞాపకం చేసుకొనుచున్నాను, నీ క్రియలన్నీ ధ్యానం చేస్తున్నాను, నేను నీ చేతి పనిని యోచించుచున్నాను అన్నాడు. చివరి మాట, మహోన్నతమైన నీ ప్రభావాన్ని, నీ ఆశ్చర్య కార్యాలను నేను ధ్యానం చేసేదను. ఈ 19 రిఫరెన్స్ల్లో కూడా దేవుని వాక్య ధ్యానం ఎప్పుడు చెయ్యాలి, ఎక్కడ చెయ్యాలి, ఎలాగ చెయ్యాలి, ధ్యానం దేని మీద పెట్టాలి, ధ్యానిస్తే వచ్చే ప్రయోజనం ఏంటి, దేవుని మొదట మన ధ్యానం ఏంటి అనే అనేకమైన ప్రశ్నలకు ఈ 19 రిఫరెన్సులు మనకు జవాబులు ఇస్తాయి. కనుక ప్రియమైన స్నేహితులారా, పరిశుద్ధ గ్రంథంలో ధ్యానమును గూర్చిన వచనాలు ఇవి. అయితే మనం ధ్యానం చేస్తున్నప్పుడు వినండి, ఇన్నర్ పిల్లర్స్ కొన్ని ఉన్నాయి. ఈ పిల్లర్స్ లేకపోతే మన మెడిటేషన్ బాగుండదు. అదే నేను చెప్తా. అది నేను చెప్పే ముందు ఒకసారి ఏమండి, వేరొక భాషలో ఉండేటువంటి నిర్వచనాలు, క్షమించండి ఇది ముందే చెప్పడం మంచిది. హెబ్రీ గ్రీకు భాషల్లో ధ్యానం యొక్క నిర్వచనాలు కొంచెం మీకు జ్ఞాపకం చేస్తాను రండి. హెబ్రీ భాషలో ఒక 2, గ్రీకు భాషలో ఒక 2 జ్ఞాపకం చేస్తాను. హెబ్రీ భాషలో హగహ్ అనేటువంటి పదం ఉపయోగించబడింది. దీని అర్థం ఏంటనంటే గొనుక్కుంటూ ఉండడం. మనకు ఆనందం వచ్చినా లేక కోపం వచ్చినా లోపల విషయాన్ని గొనుక్కుంటాం చూడండి. అలాగే దేవుని వాక్యాన్ని చదువుకున్న తర్వాత ఆ వాక్యాన్ని మనసులో పెట్టుకొని ఆ వాక్యాన్ని లోపల గొనుక్కోవడమే దాన్ని మెడిటేషన్ అన్నారు. హగ అనేటువంటి మాటకు అర్థం లోతుగా ఆలోచించడం. లోతుగా ఆలోచించేవారు ఎవరైనా ఈ వచనం మీద ఎన్నో ప్రశ్నలు వేసుకొని లోతుగా ఆలోచిస్తారు. ఆలోచించడానికి ప్రశ్నలు సాధనాలు. ప్రశ్నించిన రానివాడు ఆలోచించలేడు. కనుక మనకు కొద్ది గొప్ప ప్రశ్నించడం రావాలి. ప్రియమైన స్నేహితులారా వినండి, ఏమిటిది, ఎవరు, ఎక్కడ, ఏమండి, ఎప్పుడు, ఎందుకు, ఎలాగా అనే ప్రశ్నలు కనీసం మనకి వేయడం వస్తే, విషయం మీద విమర్శనాత్మకంగా ప్రశ్నలు వేయడం వస్తే లోతుగా ఆలోచించడం వస్తుంది. అగా అంటే అర్థం డీప్ థింకింగ్ అని అర్థం. తర్వాత ప్రియులారా, అగా అనగా ఊహించడం. దేవుని వాక్యం చదివావు, అది మనసులో కళ్ళు మూసుకొని ఊహించు, అది మెడిటేషన్. నోట్లో కొన్ని మాటలు వాక్యం చదివేశావు, అది ధ్యానించినట్టు కాదు, చదివావు అంతే. వినండి ఊహించు, నీ మనసులో ఊహించే వాక్యాన్ని. అలాగనే వినండి, లోపల మాట్లాడుకో వాక్యాన్ని. నేను కొంతమందిని చూస్తుంటాను, పెద్ద వయసు ఉన్న వాళ్ళు వాళ్ళే మాట్లాడేసుకుంటూ ఉంటారు. వీడికి ఏమైనా పిచ్చా అనుకుంటాం. పిచ్చి కాదు, వాడికి ఒక విషయం మీద ధ్యానంలో పడ్డాడు, అందుకే దాని గురించి ఊరికే మాట్లాడుకుంటున్నాడు అన్నమాట. అతను చేస్తున్న పని అగా. రెండో మాట చెప్తాను వినండి. రెండో మాట ఏంటంటే శిఖ అనే మాట ఉపయోగించబడింది హెబ్రీ భాషలో. శిఖ అంటే రిఫ్లెక్ట్ అవ్వడం, ప్రతిబింబించడం. ఒక ఆబ్జెక్ట్ అద్దం ముందుకు వచ్చినప్పుడు అద్దం దాన్ని ప్రతిబింబిస్తుంది కదా, అట్లనే దేవుని వాక్యం ముందుకు వచ్చాము, నువ్వు రిఫ్లెక్ట్ అవ్వాలి. అలాగనే ప్రియులారా, శిఖ అనే మాటకు మన అర్థం ఏంటో తెలుసా? లోపల జరుగుతున్న ప్రార్థనట. అది బయటికి వినబడేది కాదు, లోపల ఆలోచించుకుంటూ ప్రార్థన చేస్తుంటాడే, అది కూడా ధ్యానం అని చెప్పబడింది. వినండి, అలాగనే గ్రీకు భాషలో హిగ్గాయోన్ అనే పదం ఉపయోగించారు. హిగ్గాయోన్ అనే పదానికి అర్థం ఏంటో తెలుసా? గొనుగుతున్న శబ్దం, లోపల గొనుక్కోవడం. హగనే దాంట్లో ఇది కూడా ఉంది. తర్వాత సంగీత సంజ్ఞామానం అన్నాం. సంగీత సంజ్ఞామానం అంటే ఎప్పుడో పాటది, ఏమండి, కానీ బాత్రూంలో ఒంటరిగా నువ్వు స్నానం చేసుకుంటున్నావు, దాని యొక్క సంగీతం నోట్లోంచి లలలల్లా 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 అనుకుంటున్నావు. ఏమిటిదనంటే పాట ఏమో మనసులో ఉంది, దాని కూర్చున్నటువంటి మ్యూజికల్ నోట్స్ ఏమో నోట్లో అనుకుంటున్నావు చూడు. అలాగే మనం చదివిన వాక్యం, మన ధ్యానించిన వాక్యం మనసులో ఉంటుండగా అది మన నోట్లో నుంచి ప్రియులారా నలగడమే వినండి ధ్యానించడం.
అలాగని కొన్నిసార్లు పాతకాలంలో ఎవరైనా ఒక విషయాన్ని ధ్యానం చేస్తున్నారనుకోండి, గట్టిగా బయటికి చెప్పేవాళ్ళు లేదా గట్టిగా అరిచేవాళ్ళు, అది గంభీరమైన ధ్వని చేయడం, అది కూడా మెడిటేషన్ లో ఒక భాగమే. తరువాత ప్రియమైన స్నేహితులారా, మరొక గ్రీకు పదం ఏంటో తెలుసా? మెల్టోవో అనే పదం ఉపయోగించబడింది. అనగా మనం వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు దాని మీద శ్రద్ధ పెట్టాలి. దేని మీద అయితే శ్రద్ధ ఉంటుందో, శ్రద్ధగా ఒక పని చేస్తుంటామో, మనం ఎక్కడ డీవియేట్ అవ్వం, మరొకటి మన బుర్రకు పట్టదు, దాని మీదనే ఉంటుంది. అలాగనే మనం దేవుని వాక్యం చదివింది మనసులో అది తిరుగుతూ ఉండాలి. తిరుగుతూ ఉండడమే మెలటోవో అనేటువంటి పదానికి అర్థం. మనం చదివిన వాక్యం మన మనసులో తిరగాలి. కనుక ప్రియమైన స్నేహితులారా, ఇవి 4 నిర్వచనాలు ఏమంటే హెబ్రీ గ్రీకు భాషలోనివి నేను చెప్పాను. మీరు ఒక 20 నిమిషాలు మనం లేటుగా స్టార్ట్ చేశాం కనుక కొంచెం ఆ 10 నిమిషాలు వెనక్కి వెళ్తాను, కొంచెం ఓపిక పట్టండి. తర్వాత ప్రియమైన స్నేహితులారా, ఇప్పుడు మన వ్యక్తిగత వాక్య ధ్యానములో 4 అంతర్లేన స్తంభాలు ఉన్నాయి. ఇవి ఇన్నర్ పిల్లర్స్, అవి లోపల ఉండాలి. వాక్యాన్ని ధ్యానించే ప్రతి వ్యక్తికి ఉండవలసినటువంటి పిల్లర్స్, గట్టి స్తంభాలు. అందులో మొదటిది ఏంటో తెలుసా ప్రియులారా? ధ్యానం అనేది ఇది నిరంతర చర్య. ఇది ఎప్పుడు ఉండవలసిందే దేవుని పిల్లలకి. అప్పుడప్పుడు ధ్యానం చేస్తుంటానండి కాదు, నిరంతరమే మనం ధ్యానించవలసినటువంటి వాళ్ళమే. మనం ప్రతి చోట ధ్యానం చేయొచ్చు. మంచం మీద పడుకొని, పొలములో పనిచేస్తూ, ఆలయంలో ఉంటూ, లేదా మన జాబ్ ప్లేస్ లో ఉంటూ కూడా మనము ధ్యానం చేయవచ్చు. అలాగనే ప్రియమైన స్నేహితులారా, మనం అన్ని సమయాల్లో కూడా ధ్యానం చేయొచ్చు. పగలు, సాయంత్రం మరియు రాత్రి వేళ కూడా మనం ధ్యానం చేయవచ్చని లేఖనాల్లో ఎన్నో రుజువులు ఉన్నాయి. నేను ఇప్పుడు అవన్నీ చెప్పేదాని సమయం కాదు, కానీ ప్రియులారా, ఇది మీరు తెలుసుకోవాలని కోరుతున్నాను. తర్వాత ధ్యానించడం అనేది మన జీవన శైలి అయిపోవాలి, లైఫ్ స్టైల్ అయిపోవాలి. ధ్యానించడం అనేది అకేషనల్ గా చేసే పని కాదు, ఏదో అవసరం వచ్చింది కనుక చేసే పని కాదు. అది మన జీవన శైలి. మన జీవితంలో గాలి ఎలాగైతే పీల్చుకుంటున్నామో అది చేస్తున్నాం అనేటువంటి ఒక ప్రత్యేకమైన లక్ష్యం పెట్టి మనం గాలి పీల్చాం. తినడం కూడా ప్రత్యేకమైన టైం టేబుల్ వేసుకుని మేము తినం, దినానికి ముమ్మట తింటాం. ఏమంటే ప్రతి గడియ గాలి పీల్చుకుంటాం, గాలి వదులుతాం. ఇవేంటంటే మన లైఫ్ స్టైల్. తినడం, గాలి పీల్చుకోవడం మన జీవన శైలిలో ఒక భాగం. అలాగనే దేవుని పిల్లలమైన మనకు దేవుని వాక్యం ధ్యానించడం మన జీవన శైలి అయి ఉండాలి. జీవన శైలి అయి ఉండాలి. అయితే ఏమి ధ్యానం చేస్తాము? దేవుని వాక్యం వచ్చినప్పుడు మన దేవుణ్ణి మరియు అతని విషయాలను ధ్యానం చేస్తాం. అతని వైభవం, అతని ఘనత, అతని అందం, అతని మాట, అతని సూత్రాలు, ఆయన శాసనాలు, ఆయన మార్గాలు, ఆయన రచనలు, అంటే సృష్టి మీద, ప్రపంచం మీద ఆయన రచనలు, అలాగే ఆయన కార్యకలాపాలు, అతను చేస్తున్నది, వీటిని గురించి ధ్యానం చెయ్యాలి. మనకున్న మాయిదారు గుణం ఏంటో గాని దేవుని మీద ధ్యానం చేయాల్సిన విషయాలు సైతాన్ మీద ఎక్కువ ధ్యానం పెట్టుకుంటాం. పరిశుద్ధత మీద చేయవలసిన ఎక్కువ ధ్యానం కంటే పాపం మీద ధ్యానం ఎక్కువ ఉంటది. మేలు మీద ధ్యానం ఎక్కువ కంటే కీడు మీద ధ్యానం ఎక్కువ ఉంటది. అందుకనే మన జీవితం మైండ్ నిండా ఈ చెత్తా చెదారం నిండిపోయి మన జీవితాన్ని భ్రష్టు పట్టిస్తున్నాయి. ధ్యానానికి ఇంటర్నల్ పిల్లర్ అదేంటో తెలుసా? వినండి, ధ్యానించడం అనేది నిరంతర చర్య. నా జీవితంలో ప్రభుని నమ్మిన నాటి నుంచి నా ప్రభుని ముఖాముఖిగా చూసి ఆ రోజు వచ్చే వరకు నేను చేయవలసిన చర్య అని దయతో మీరు గమనించాలి. రెండవ సంగతి ఏంటో తెలుసా? ధ్యానం యొక్క 4 అంతర్లేని స్తంభాల్లో రెండవది దేవుని ఆత్మ మనసు యొక్క ప్రతి విజ్ఞాన విభాగాన్ని ఉపయోగించుకోవాలి. అలాగనే ప్రియులారా, మన మెదడులోని 2 అర్ధగోళాలు చూపిస్తాను ఇప్పుడు. ప్రతి విజ్ఞాన విభాగాన్ని మార్గనిర్దేశం చేసి మన హృదయాలలో ధ్యాన స్పందన పరిశుద్ధాత్ముడే కలిగించాలి. వినండి, నెత్తి మీద 2 అర్ధగోళాలు ఉన్నాయి. అదే మన మెదడులో 2 అర్ధగోళాలు ఉన్నాయి. ఈ అర్ధగోళాల్లో ప్రియమైన స్నేహితులారా ఇలా ఉంది వ్యవహారం. చెప్తాను చూడండి. రైట్ హెమిస్ఫియర్, లెఫ్ట్ హెమిస్ఫియర్ అని 2 భాగాలుగా ఈ 2 అర్ధగోళాలని విభజిస్తే ప్రియులారా, ఈ మెదడులో జరిగేది మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. మన మెదడులో రైట్ సైడ్ లో పైన మ్యూజిక్ కొరకైన తపన, లేదా మ్యూజిక్ వాయించే, లేదా మ్యూజిక్ కోర్చిన స్పృహ అది కలిగి ఉంటాం.
అటు తర్వాత వినండి, ఏమండి కళ లేదనుకుంటే ఏమండి జ్ఞానంతో కూడింది, ఆర్ట్ అలాగనే అవేర్నెస్ తో కూడింది. అందులో ఏముంటుంది, ఎమోషనల్ రెస్పాన్సెస్ ఉంటాయి మనకి. అలాగనే దాని లోపల వినండి ప్రియుల, లోతుగా ఆలోచించేటువంటి ప్రక్రియ ఉంది. అలాగనే మనం ఏదైనా విన్నదాన్ని తిరిగి స్పందించేటువంటి ప్రక్రియ ఈ రైట్ సైడే ఉంది నీ మెదడులో. అలాగనే ఏదైనా ఊహించే సామర్థ్యం కూడా నీ మెదడుకు ఉంది. ఊహిస్తున్నప్పుడు నువ్వు చూడని దాన్ని చూచినట్టుగా ఆలోచించగలవు, కలగనగలవు, దర్శనాలు చూడగలవు. ఇదంతా నీ మెదడు అర్ధగోళంలో రైట్ సైడ్ యొక్క ప్రక్రియ. అది లెఫ్ట్ సైడ్కి వస్తే వినండి, నీ లెఫ్ట్ సైడ్ నీ మెదడులో ఉన్నటువంటి దేవుడు పెట్టినటువంటి ఆ విధానంలో మాట్లాడే సంసర్గం చేసే కెపాసిటీ ఉంది, స్పీచ్ కెపాసిటీ. మైండ్ డెడ్ అయితే మాట్లాడలేడు మనిషి, మైండ్ సరిగా పనిచేయకపోతే మాట్లాడలేడు మనిషి. అలాగని స్పీచ్ కెపాసిటీలో వినండి ప్రియుల, మనలో మనం మాట్లాడుకోగలం, ఎదుటి వాడితో మాట్లాడగలం, మనలో మనం మాట్లాడుకోగలం. అలాగనే స్పీచ్ కెపాసిటీలో మనలో మనం గునుక్కోగలం, మర్మరింగ్ చేసుకోగలం, మనం అరవగలం కూడా, రైకెలు పెట్టగలం కూడా. అలాగనే వ్రాసినటువంటి ఆ భాషను వినండి ప్రియులారా, ఇటువంటి రాసి మళ్ళీ చూసి దాన్ని తెలుసుకునే కెపాసిటీ కూడా ఉంది. రిటర్న్ లాంగ్వేజ్ కెపాసిటీ మనకుంది. అలాగనే చదివేటువంటి కెపాసిటీ మనకుంది. ఏదైనా బొమ్మలు వినండి ప్రియమైన స్నేహితులారా చూచి వినండి రీజనింగ్ చేసే కెపాసిటీ ఉంది. స్టడీ చేస్తాము, అలాగనే పిక్చర్స్ చూస్తాము. వినండి ప్రియమైన స్నేహితులారా, ఏదైనా మనం చూస్తున్నప్పుడు గైడ్ చేయబడతా ఉన్నప్పుడు మనము లోపల హేతుబద్ధంగా ఆలోచించే కెపాసిటీ ఉంది. అది నీ ఎడం వైపు అడుగు భాగాన ఉన్న నీ మెదడులో దేవుడు ఉంచిన సామర్థ్యం. అలాగనే వినండి ప్రియులారా, నీ మనసులో ఎడమవైపు అడుగు భాగమున నీ లోపల నీ మెదడులో అదే విషయాన్ని ఊరికి ఆలోచించుకునే కెపాసిటీ కూడా దేవుడు పెట్టాడు. అలాగనే ప్రియమైన స్నేహితులారా వినండి, దేవునితో కూడా ఓ దేవా నువ్వు ఇట్లా చెప్పినావు ఇట్లెందుకు అయిందని దేవునితో కూడా వాదాన్ని పెట్టుకునే ఆలోచనలు కూడా లోపల చేయగలం. అందుకనే దేవుడు అన్నాడు, కమ్ లెట్ us రీజన్ టుగెదర్ అని దేవుడు పిలిచాడు. రండి మనం కలిసి ఆలోచన చేద్దాం, మీ ఆలోచన ఏదో చెప్పండి, నా ఆలోచన ఏదో చెప్తానన్నాడు. కనుక మన ఎడం వైపు వినండి అడుగు భాగాన రీజనింగ్ కెపాసిటీ కూడా ఉంది. ఈ వీటన్నిటే మనం ఏమంటే విజ్డమ్ ఫ్యాకల్టీ అంటాం. నీ మనసులో వినండి విజ్ఞాన విభాగాలు నీ మెదడులో ఇన్నున్నాయి. వీటన్నిటిని పరిశుద్ధాత్మ టచ్ చేస్తాడు. నీ మ్యూజిక్ కెపాసిటీ, నీ స్పీచ్ కెపాసిటీ, నీ యొక్క అవేర్నెస్ కెపాసిటీ, నీ యొక్క వినండి ప్రియులారా నీ రీజనింగ్ కెపాసిటీ, నీ ఇమాజినేషన్ కెపాసిటీ అన్నిటినీ పరిశుద్ధాత్మ టచ్ చేసి నీ హృదయంలోనికి తీసుకుని వచ్చి నీ హృదయంలోంచి స్పందించినట్లుగా చేస్తాడు. అప్పుడు నీ హృదయంలోంచి ప్రార్థన చేస్తావో, నీ హృదయంలోంచి ఆరాధన చేస్తావో, నీ నోట్లో నుంచి ప్రియులారా ఎవడు కొంతమంది భాషలు మాట్లాడేట్టు ఉంటారులేండి, నేను ఆ భాషల గురించి చెప్పడం లేదు, కానీ లోపల బబుల్ చేస్తావు, నువ్వు లోపల మూలుగుతుంటావు. ఇవన్నీ నీ హృదయంలో నుంచి బయటకు వస్తాయి. నీ హృదయంలోంచి బయటకు రావాలనంటే నీ మనసులో ఉన్నటువంటి విజ్ఞాన విభాగాలన్నీ కూడా నువ్వు దేవుని వాక్యం చదువుతా ఉన్నప్పుడు, దాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు, శ్రద్ధ పెట్టినప్పుడు, లోతుగా ఆలోచించినప్పుడు వినండి ప్రియమైన స్నేహితులారా, పరిశుద్ధాత్మ దేవుడు నీ మెదడులో ఉన్న నీ కెపాసిటీకి ఉన్న అన్ని రిసోర్సెస్ ని ఆయన టచ్ చేసి నీ హృదయం దగ్గర తీసుకునే రాగా నీ హృదయం నుంచి స్పందన వస్తుంది. ఈ రెండింటి మధ్య జరిగే ప్రక్రియే డివోషన్ లేదా మెడిటేషన్. దేవుని వాక్యం చదివావు, ఏది టచ్ అవుతుందో మనకి తెలియట్లా. మన మెదడులో దేనికి ఏది ఏమంటే స్పృశిస్తుందో కూడా అర్థం కావడం లేదు. రీజనింగ్ టచ్ అయ్యిందో తెలియట్లేదు. వినండి సంభాషణ టచ్ అయిందో తెలియట్లేదు, సంగీతం ఏమైనా టచ్ అయిందో తెలియట్లేదు, మన ఊహలు ఏమైనా టచ్ అయినాయో తెలియటం లేదు. చివరికి ప్రియమైన స్నేహితులారా మెదడులో ఏం జరుగుతుందో తెలియదు, హృదయంలో ఏమి స్పందించాలో తెలియదు. విన్నాం, బాగుంది, నచ్చింది, నచ్చలేదు అనుకుంటూ వెళ్ళిపోతున్నాం. లేదు ప్రియులారా, మన ధ్యానంలో, మన వాక్య ధ్యానంలో మన అంతర్లీన భాగం ఏంటో తెలుసు, స్తంభం ఏంటో తెలుసా? పరిశుద్ధాత్ముడు మన మనసులో ఉన్న అన్ని విజ్ఞాన విభాగాల్ని టచ్ చేయాలి, హృదయంలోంచి దానికి స్పందన ఆయన తీసుకుని రావాలి. పరిశుద్ధాత్ముడు ఆ పని మీద వచ్చాడు భూమి మీదకి. అందుకని యేసయ్య చెప్పినాడు కదా,
యోహాను సువార్త 16:13 ఆయన వచ్చినప్పుడు ఆయన మిమ్మల్ని సర్వసత్యములోకి నడిపించును, నేను ఏ ఏ సంగతులు మీకు బోధించానో వాటిని మరలా మీ జ్ఞాపకం చేసి ఆయన బోధించునని చెప్పాడు కదా. కనుక హోలీ స్పిరిట్ వర్క్ మన లోపల జరుగుతుందా? సువార్తను విన్నాము, విశ్వసించినాము, పరిశుద్ధాత్ముడు లోపలికి వచ్చాడు, దేవునికి స్తోత్రం. మరి ఆయన పరిచయం ఇస్తున్నామా? కొంతమంది పరిశుద్ధాత్మ దేవుడు లోపలికి పిలిచారు గాని పరిశుద్ధాత్ముడు చేతులు కట్టుకొని నోరు మూసుకుని పడుండన్నట్టుగా ఆయన దుఃఖ పెట్టడం, ఆయన ఆర్పేయటం, వినండి ప్రియులారా, ఆయన నోరు నొక్కేయటం ఈ రోజున విశ్వాసులకు అలవాటైంది. అందుకే ధ్యానించే కళ పోగొట్టుకున్నాము. గట్టిగా చెప్పే నేను బాధపడకండి. రెండు ప్రియమైన స్నేహితులారా, థర్డ్ పిల్లర్ ఏంటో తెలుసా? థర్డ్ పిల్లర్ ఏంటో తెలుసా? ధ్యానించిన ప్రతిసారి నీకు ఆ ప్రత్యక్షత రావాలి. మనం దేవుని వాక్యం ధ్యానించినప్పుడు దేవుడిచ్చే ప్రత్యక్షత అందులోంచి వస్తుంది. మన హృదయాలకు సత్యాన్ని వెల్లడించే ప్రభువుపై మన కళ్ళు నిలుపుకుంటే, అంటే ధ్యానించిన ప్రతిసారి దేవుడు నీ ముందున్నాడు అనుకోవాలి. పేతురు ఆ మాటే చెప్పాడు, చూపిస్తాను చూడండి. అపొస్తలుల కార్యాలు 2:25 నువ్వు దేవుని వాక్యం దగ్గరకు వచ్చిన ప్రతిసారి, మనం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్న ప్రతిసారి ఇట్లా అనుకోవాలి. ఏమనుకోవాలో చూపిస్తాను చూడండి. అపొస్తలుల కార్యం 2:25 ఆయన గూర్చి దావీదిట్లెనను అని పేతురు ప్రసంగం చెప్తున్నాడు. ఆయన గూర్చి దావీదిట్లెనను, నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని, ఆయన నా కుడిపార్శ్వమునున్నాడు గనుక నేను కదల్చబడను. అంటే వాక్యముతో ధ్యానం చేస్తున్న ప్రతిసారి దేవుడు నీ ముందు ఉన్నాడు అని నువ్వు చూడాలి. అలా ఆయన మీద నీ కళ్ళు నిలుపు. వాక్యం చూడు, ఆయన మీద కళ్ళు నిలుపు. కళ్ళు నిలిపి ఆయన ఆరాధిస్తావో ప్రార్థిస్తావో, నువ్వు చదివినటువంటి వాక్యంతో నిశ్శబ్దంగా ఆయన సంధిలో కూర్చుంటే ఏదో తన గూర్చిన ప్రత్యక్షత ఇస్తాడు. ఇదివరకు ఆయన గూర్చి తెలియని ఒక కొత్త సంగతి ఆయన బయలుపరుస్తాడు. కనుక ధ్యానానికి మూడో పిల్లర్ ఏంటో తెలుసా? వినండి ప్రియులారా, ప్రత్యక్షత రావాలి. ధ్యానం నిరంతరము జరగాలి. ధ్యానములో పరిశుద్ధాత్మ దేవుని పని జరగాలి. ధ్యానములో ప్రత్యక్షత రావాలి. వింటున్నారా మీరు? నాలుగో సంగతి చెప్తాను వినండి. ప్రత్యక్షత కాస్త పరివర్తన తేవాలి. ఏదైతే పరిశుద్ధాత్ముడు మనం ధ్యానం చేస్తున్నప్పుడు మనకు ప్రత్యక్షతనిచ్చాడో అది మన జీవితాన్ని ఖచ్చితంగా ట్రాన్స్ఫార్మ్ చేయాలి. ఇలా చెప్పి నేను ఈ రోజుకు ముగిస్తాను ప్రియులారా. మండే ప్రత్యక్షత, ఇది బర్నింగ్ రెవల్యూషన్. వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాము, వినండి. ఆ ధ్యానంలో ప్రభు నా ముందు కూర్చున్నాడు, నేను ఆయన దగ్గర కూర్చున్నాననే ఫీలింగ్ వచ్చింది నాకు. ఇప్పుడు ఆయన లేఖనాలు తెరిచి నాకు గుండెలో మంట పుట్టించినాడు. అమ్మాయి మార్గంలో శిష్యులకు ఆ రోజు అదే జరిగింది. వాళ్ళిద్దరూ ఆ రోజు ఏమనుకున్నారో మీకు జ్ఞాపకం ఉంది కదా? ఏమనుకున్నారు వాళ్ళు? ఆయన మనతో ఉండి లేఖనములు తెరిచినప్పుడు మన గుండె మనలో మండలేదా అన్నారు. వినండి, ఆయన మన ముందున్నాడు అనుకుని ఆయన వాక్యం పెట్టుకుని మనం ధ్యానిస్తే, ఆలోచిస్తూ ఉంటే, వినండి, బర్నింగ్ రెవల్యూషన్స్ మన హృదయంలో ట్రూత్ ని క్రియేట్ చేస్తాయి. ఈ ప్రత్యక్షతకు మనం ఏమంటాం తెలుసా? అవును ప్రభువా నువ్వు ఇలాంటి వాడివి, అవును ప్రభువా నేను ఎట్లాంటి వాడని అని మనం చెప్తాం. అప్పుడు యేసు ఏం చేస్తున్నాడో, యేసు ఏం మాట్లాడుతున్నాడో మనం చూస్తున్న దానితో ఏకీభవిస్తుంది, రికన్సిల్ అవుతుంది. యేసు చేస్తున్నది, యేసు మాట్లాడుతున్నది, ఇప్పుడు మనం ఆలోచిస్తున్నది, తెలుసుకుంటున్నది, ఈ రెండు సమన్వయం అయిపోతే, సమన్వయం అయిపోయినటువంటి ఆ సత్యం మన చర్యల్లోకి వచ్చేస్తే మనం రూపాంతరం చెందుతాం. అదే 2 కొరింథీ పత్రిక 3:18 మనం చూస్తాం. మహిమ నుండి అధిక మహిమను పొందొచ్చు, ప్రభు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడతాం. అదే క్రైస్తవ జీవితం యొక్క లక్ష్యం. ప్రభుని నమ్మాను కాబట్టి ఇక్కడ పుట్టుకుని చచ్చిపోతే ఆ పరలోకంలో చట్టుకుని తేలిపోతానని చిల్లర విశ్వాసం వద్దండి మనకు. నేను చచ్చే లోపుగా నా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పోలిక నాలోకి రావాలి. నేను యేసుక్రీస్తు యొక్క సారూప్యములోకి నేను రావాలి. నాలో యేసు తయారవ్వాలి అనేటువంటి రోషము కలిగినటువంటి భక్తి చేయటం అనే చేత కావాలి. అక్క చెల్లి తమ్ముడన్న వింటున్నారు కదా? ప్రత్యక్షత ఖచ్చితంగా పరివర్తన తెస్తుంది. నేను ముందే చెప్పాను, రెవల్యూషన్ లీడ్స్ టు ట్రాన్స్ఫర్మేషన్.
బర్నింగ్ రెవల్యూషన్స్ ప్రభు ఆయన మన ముందుకు వచ్చున్నాడని మనం ఆలోచించినప్పుడు వస్తే, అది మన హృదయాల్లో సత్యాన్ని సృష్టిస్తే, ఆ ప్రత్యక్షతకు మనం అవును ప్రభు అని మనం సమ్మతిస్తే, యేసేం చెప్పాడో, యేసేం చేస్తున్నాడో మన ఆలోచనలోకి అది సమన్వయం అయిపోతే, అది మనం క్రియల్లో పెడితే ఆ రోజున మనం రూపాంతరం చెందుతాం. కనుక ఈ రోజు ప్రభు మన యొద్ద నుంచి ఆశిస్తున్నది ఏంటో తెలుసా? మనం నమ్మినంత మాత్రాన ఆయన సంబరపడడు. ఆయన శిష్యులమైనంత మాత్రాన ఆయన సంకల్పాన్ని మన లోపల నెరవేర్పుకు రాలేదు. మనం ఆయన పోలికలోకి వచ్చినప్పుడే, ఆయన సారూప్యంలోకి వచ్చినప్పుడే ఆయనకు సంతోషం. కాబట్టి ప్రియమైన సహోదరి స్నేహితులారా, యేసుక్రీస్తునందు మన ఆధిక్యతలు గుర్తెరగండి. యేసుక్రీస్తునందు మన బాధ్యతలు గుర్తెరగండి. ఈ ఆధిక్యతలు, ఈ భాగ్యాలు మనం అనుభవించి భరించడానికి దేవుడు మరో ఆధిక్యత ఇచ్చాడు. అదే దేవుని వాక్యం. ఆ వాక్యాన్ని గౌరవిద్దాం. ఆ వాక్యాన్ని గౌరవిస్తే యేసును గౌరవించినట్లే. వాక్యాన్ని ప్రేమించి మనం ఎందుకు గౌరవించాలంటే, ఆ వాక్యం మనం తీసుకొచ్చే 7 అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక ప్రయోజనాలు చెప్పాను. కనుక వాక్య ధ్యానం అంటే ఏంటో మనం చూసాము. వాక్య ధ్యానానికి హెబ్రీ గ్రీకు భాషల్లో ఇవ్వబడిన నిర్వచనాలు చెప్పాను. వాక్య ధ్యానానికి లోపల ఉండవలసిన ఇంటర్నల్ పిల్లర్స్ అవేంటో ఈ 4 సంగతులు మనం తెలుసుకున్నాం. నేను ఒక మాట, మనం ఈరోజు పశ్చాత్తాపడవలసింది ఒకటి ఉంది. మన లోపలికి వచ్చిన పరిశుద్ధాత్ముడు ఆయన నోరు కట్టి, చేతులు కట్టి, ఏ పని చేయనివ్వకుండా ఆయన బంధించి పెట్టిన దౌర్భాగ్యులమైన క్రైస్తవులం. ఆయన మన మనసులో ఉన్న మన విజ్ఞాన విభాగాలను టచ్ చేయడానికి ఆయనకు అనుమతి ఇవ్వడం లేదు. మనం ఆ సంగతులన్నీ మన హృదయంలోనికి తెచ్చి ప్రార్థన, ఆరాధన, భక్తి, ధ్యానం ఇంకా అధికంగా పెంచే ప్రక్రియకు ఆ స్పందనకు తీసుకురావడానికి అనుమతించడం లేదు. అందుకే భక్తిలో కొంతమందికి ఒక్కోసారి బాగా వేడిగా ఉన్నట్టుంటారు, మరోసారి చల్లారిపోయినట్టు అయిపోతారు. ఒకప్పుడు భలే జాయ్ ఉంటది, మరోసారి కొన్నిసార్లు భలే డిస్కరేజ్మెంట్ తో ఉంటది. ఎందుకు ఇలా అయిపోతున్నామనంటే, ప్రియులారా, వాక్య ధ్యానాలు సరిగా లేవు. ఆ వాక్య ధ్యాన అనుభవాలు లోపల ఉండవలసిన ఆ ఇంటర్నల్ పిల్లర్స్ అన్ని దెబ్బతిన్నాయి, అవి విరిగిపోయిన విషయాన్ని అర్థం చేసుకుందాం. ప్రభు యొక్క క్షమాపణ కోరుదాం. ప్రభు మనల్ని దిద్దేవాడు, సరిచేసేవాడు, నేర్పించేవాడు. నేను ఇంకా వాక్య ధ్యానం ఎలా చేయాలో ఇంకా మొదలు పెట్టలేదు. రేపటి తరగతిలో దాని గురించి మనం ఆలోచన చేస్తాం. తల వంచండి, కళ్ళు మూసుకోండి. మీరు ఉన్నటువంటి ఆ డివైసెస్ ముందే కూర్చొని దయచేసి, ప్రభువా నిజమే, వాక్యం ఏంటో, వాక్యాన్ని ప్రేమించి గౌరవిస్తే యేసును ప్రేమించడం గౌరవించడం ఎట్లవుతుందో, వాక్యం తెచ్చే ప్రయోజనాలు ఏంటో, నీ వాక్యం ధ్యానం చేయటం ఎట్లనో నేను తెలుసుకునే ప్రక్రియలో ధ్యానం అంటే నాకు అర్థమైంది. ధ్యానం లోపల జరిగే ప్రక్రియలు ఏంటి అర్థమైంది. అంతరంగంలో ఈ ధ్యానపు అంతర్లేని స్తంభాలు ఏంటి అర్థమైనాయి. మా స్తంభాలు విరిగిపోయినాయి, మా స్తంభాలు పగిలిపోయినాయి. అందుకే ధ్యానం సరిగా నిలబడడం లేదు. ఈ 4 స్తంభాల మీద మేము సరిగా నీ వాక్యం ధ్యానించలేని వారం అయిపోతున్నాం. ఆత్మదేవా, మా లోపలికి వచ్చావు, మా మనసును తాకండి. మా మనసులో ఉన్న అన్ని విజ్ఞాన విభాగాలు టచ్ చేయండి. తద్వారా నీ వాక్యముతో అవన్నీ కదున్నట్లుగా చేయండి. తద్వారా మా హృదయంలోనికి సత్యాన్ని సృష్టించండి. తద్వారా మేము స్పందించినట్లుగా నీ కృప ఇవ్వండి అని ఎవరికి వారం భారంగా మనం ప్రార్థన చేసుకుందాం. అందరూ దయచేసి అలాగా మీరు ప్రార్థనలో ఉంటుండగా, ప్రియమైన ఈ పాట వింటూ మనం ప్రార్థన చేసుకుందాము. ఈ పాట వింటూ మనం ప్రార్థన చేసుకుందాం. దయచేసి ఎవరు ఇటు అటు ఆలోచించద్దు. ఒక్క 10 నిమిషాలు ఎక్కువైంది అంతే మనకి. ఉన్నటువంటి మీరు దేవుని వాక్యాన్ని ధ్యానించడంలో ఎంతో వెనకబడ్డాము, లోపించింది ఆధ్యాత్మిక అనుభవం అనే విషయాన్ని అర్థం చేసుకుని ప్రభు యొక్క కృపను కోరుదాము. ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, మీరు దయచేసి, ప్రియమైన స్నేహితులారా, మీరు ప్రభుకి చెప్పండి, ప్రభు చాలా సార్లు నేను సరిగా నీ వాక్యమును ఇంతవరకు సరిగా ధ్యానించలేదు. ఈ ధ్యానించే కళ నాకు అర్థం కాలేదు. అందుచేత నా లోపలికి వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు లోపల మూలుగుతున్నాడు. నేను ఆర్పేస్తున్నాను, దుఃఖపరుస్తున్నాను. ఆయన్ని నా లోపల పనిచేయని మనిషినని కనీసం ఈ రాత్రైన ఒప్పుకొని ప్రభు యొక్క కృపను కోరుతున్నాను.
THANKYOU. Thank you, thank you. THANKYOU. Thank you, thank you.